అందరికీ నమస్కారం. నా పేరు అంది నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు హైదరాబాద్లో జగద్గిరి గుట్ట బస్టాండ్ సమీపంలో ఉన్నామండి. ఈ జగద్గిరి గుట్ట నుండి కొంచెం ఒక ఫర్లాంగ్ దూరం వెళితే వెంకటేశ్వర స్వామి మెట్ట వస్తుంది. అది చాలా బాగుంటుంది, రండి చూద్దాం. వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళుతూ ఉంటే దారిలో దేవతా విగ్రహాలు చూడండి, ఎంత అద్భుతంగా శిలలను శిల్పాలుగా మార్చేటువంటి కార్ఖానా ఉంది. ఇక్కడ దేవతా విగ్రహాలు అద్భుతంగా చెక్కుతున్నారు. ఈ దేవతా విగ్రహాలు చెక్కడానికి ఎంత సమయం పడుతుంది ఏమిటి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి శిల్పకారులను తెలుసుకుందాం. ఈ శిల్పకళ చాలా గొప్పదైనటువంటి కళ. ఇక్కడ చాలా దేవతామూర్తులు ఉన్నాయి. ఈ విగ్రహాలు ఎంతెంత ఖరీదు ఉంటాయి, ఎన్ని రోజులు ఈ విగ్రహం ఎన్ని రోజులకి తయారవుతుంది, ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి శిల్పకారుడైనటువంటి సాంబశివరావు గారిని అడిగి తెలుసుకుందాం. వారి యొక్క కష్టసుఖాలు మనకు కూడా తెలియజేస్తా ఉన్నారు. చూద్దాం. చూడండి, ఈ దేవతామూర్తులు ఒక రాయిగా ఉన్నటువంటి ఒక రాతిని ఒక అందమైన దేవతా స్వరూపంగా తయారు చేయడానికి ఎంత కష్టం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో శిల్పాలు. ఈ శిల్పకళ గురించి మనం కొంచెం సాంబమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం, రండి. ఈ విగ్రహాలను చక్కని రూపురేఖలతో చక్కగా రూపురేఖలు దిద్దేటువంటి శిల్పి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారి మాటల్లో వారి యొక్క కష్టాన్ని మనం పంచుకుందాం. చెప్పండి సార్. ఇది రాయి తీసుకొచ్చి చెక్కడం జరుగుతుంది. చెక్కిన తర్వాత మొత్తం సరగట్టడం, డిజైనింగ్ అవన్నీ చేస్తాం. ఏ విగ్రహానికి ఆ విగ్రహం చేస్తుంటాం. ఎన్ని రోజులు పడుతుందండి ఒక విగ్రహం? ఒక విగ్రహానికి నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది. పనిని బట్టి ఉంటుంది. 10 చేతులు అంటే అమ్మవారికి ఎక్కువ రోజులు పడుతుంది. అదే 4 చేతులు అంటే కొద్ది రోజులు పడుతుంది. ఒక 4-5 రోజులు, ఒక వారం అట్లా పడుతుంది. చిన్నదైతే సైజు పెద్ద ఎదుగుతున్న కొద్దీ రేటు రోజులు చాలా ఎక్కువ టైం. అది విగ్రహాన్ని బట్టి రేటు మీరు శ్రమకు. గట్టి రాయి, నల్లగా రాయిగా ఉంటుంది స్టోను. దాని నుంచి కొద్దిగా మామూలు రాయి కాదు ఇది. ఇది ఏది చేసినా కూడా మీకు చెక్కు చెదరదు. ఈ స్టోన్ మీరు ఏ అభిషేకం అన్నా చేసుకోవచ్చు. రాయిలో మెత్తదనం అయిన రాయి ఉంటే అది గుంజుకుంటది, నీటిని గుంజుకుంటది. ఇది నీటిని గుంజుకోదు, చాలా గట్టిగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా తిరిగి, ఎన్ని సంవత్సరాల తరతరాలు ఉంటుంది. మంచి హార్డ్ స్టోన్ అనమాట. చారి గారు వీరు కూడా, ఇది కూడా ఇలా ఉత్తమ దేవస్థలము, మధ్యమ దేవస్థలం అనే రకాలు ఉంటాయి అన్నట్టు. అధమ దేవస్థలం అనేది, ఉత్తమ దేవస్థలం అంటే 124 భాగాలు అన్నట్టు, మధ్యమ దేవస్థలం అంటే 120, పంచతాళంలో అంటే గణపతి ఒక్కడు వస్తాడు. అన్ని ఇలా తాళ ప్రమాణాలు ఉంటాయి అన్నట్టు. లెక్కలు కొలతలు ప్రకారంగా చేయడం జరుగుతుంది విగ్రహం. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి మీరు నేర్చుకోవడానికి? నేను ఎండోమెంట్లో 5 సంవత్సరాలు డిప్లొమా ఇస్తున్నాను. 71 బ్యాచ్. ఎక్కడండి, ఏ ఊరు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్, హైదరాబాద్. ఎండోమెంట్. ఓకే. 71లో నేనైనా 75లో అయిపోయింది. పర్వాలేదండి, శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుందా? ఇప్పుడు మాత్రమే తక్కువ, ఎక్కువైపోయినాయి కదా శిల్పాలు, ఎక్కువైపోయినాయి. ఎక్కువైన తర్వాత తగ్గింది. రెండోది ఏంటి, మిషనరీ ఎక్కువైపోయింది, చేతి పనులు తగ్గింది. ఇప్పుడు అంతా మిషన్ తోటి కటింగ్లు ఉన్నాయి కదా, దాంట్లోంచి ఈ చేతి పని అనేది వెనకబడిపోయింది. అట్లా అయితే ఆ రాయి వేరే ఉండేది, చేతి పని చేసే రాయి వేరే ఉండేది. కౌకూరు నుంచి తీసుకొచ్చి చేసేవాడు. ఇప్పుడు ఇది గుంటూరు రాయి. ఈ రాయి మిషన్ కి అవుతుంది, చేతి పనికి రాదు. సరే, ఇదేనండి జగద్గిరి గుట్టలో ఉన్నటువంటి మెట్ట మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్.
వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇది వాస్తవానికి హైదరాబాద్ సిటీలా లేదు, పల్లెటూరులా ఉంది. ఇక్కడ చాలా బాగుంది వాతావరణం. అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఎంత బాగుందో చూడండి, రండి మీరు కూడా. కొండ మీదకి ఎక్కడానికి అంత శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. మెట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. చిన్నపిల్లలు సైతం చక్కగా పైకి ఎక్కవచ్చు. పైనుంచి ఈ దృశ్యం చూడండి ఎంత బాగుందో. హైదరాబాదు ఎక్కడ అంతులేని నగరం. దూరంగా ఎన్నో బిల్డింగులు మనకి కనబడుతున్నాయి చూడండి. ఇది చూడటానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ కొండ మీదే చాలా టెంపుల్స్ ఉన్నాయండి. సాయిబాబా టెంపుల్, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటాయి. రండి చూద్దాం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఇదే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వారికి పల్లెటూరు వాతావరణం కావాలంటే ఈ జగద్గిరిగుట్ట వచ్చి ఈ ఆలయాన్ని దర్శించండి. చూడండి, స్వామివారిని దూరంగా దర్శనం చేసుకుందాం. ఈ వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి చాలు. శనివారం చాలా రద్దీగా ఉంటుంది, మిగతా రోజుల్లో సామాన్యంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, జగద్గిరిగుట్ట, హైదరాబాద్. Please like this video. Thank you very much.